సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి పరిశుద్ధులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినాన మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక గొప్ప విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈ రోజుల్లో ఈ యొక్క లోకములో ఇద్దరు సహోదరుల మధ్య, ఒక సంఘము మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధము బలపరచబడాలి అంటే, ఆత్మీయంగా ఇద్దరు అభివృద్ధి చెందాలి అంటే, రెండు సంఘాలు మేలుకోరి ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే వారి మధ్య సహోదర ప్రేమ అవసరమై ఉన్నది. ఆ యొక్క సహోదర ప్రేమను కూర్చి ఈ దినాన మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. ఈ యొక్క సహోదర ప్రేమ అనే దాని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకొని మనం ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎందుకంటే మనం ఇది రెగ్యులర్గా మాట్లాడుకునేటువంటిది. దాన్ని చదువుతున్నాను, మీరు వినండి. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం చదువుకున్నాం. సహోదర ప్రేమని నిలువురముగా ఉండనీయమని హెబ్రీలకు రాస్తూ చెప్తుంటున్నాడు. ఈ యొక్క సహోదర ప్రేమ ఆనాడు హెబ్రీయుల మధ్య కాదు, ఈనాడు మన మధ్య కాదు, తరువాత రాబోయేటువంటి జనాంగాలలో కూడా ఈ యొక్క సహోదర ప్రేమ ఉండాలి అని ఆనాడు పౌలు గారు ఆలోచన చేసి తెలియజేసినటువంటి మాట ఇది. మనం ఈ యొక్క సహోదర ప్రేమను కూర్చి ఇప్పుడు ఆలోచన చేసేటప్పుడు అసలు ఈ యొక్క సహోదర ప్రేమ మనకు ఎలా వచ్చింది, ఈ యొక్క సహోదర ప్రేమను మనం ఎవరి ద్వారా పొందుకున్నాం, ఈ యొక్క సహోదర ప్రేమను మనకు ఎందుకు ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా సహోదరుల మధ్య ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయం ముందు కూలంకషంగా పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. మరో ఒక్క వచనాన్ని కూడా చదువుకొని మనం దీని గురించి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నీవు హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఈ 2 వచనాలని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడడం జరిగిందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషుల కొరకు తన ప్రాణాన్నే క్రయధనముగా పెట్టి పాపములో నుండి పరిశుద్ధులుగా మనల్ని మార్చి తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్యపు నివాసులుగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కొరకు ఆయన బలి అవ్వడం జరిగింది. ఇంత ప్రేమ ఈ దినాలలో తల్లిదండ్రుల మధ్య కానివ్వండి, భార్యాభర్తల మధ్య కానివ్వండి, బంధు సహోదరుల మధ్య కానివ్వండి,
ఉన్నటువంటి ఈ ప్రేమ కంటే కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ చాలా గొప్పది. కాబట్టి క్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. క్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపి అయి ఉన్నారంటే ఈ ప్రేమ క్రీస్తు ప్రభువారికి ఎక్కడిది అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. దేవుడు ప్రేమా స్వరూపి. గమనించారా? దేవుడు ప్రేమా స్వరూపి కాబట్టి ఆ యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు వారికి వచ్చింది. పరలోకం ముందున్నటువంటి క్రీస్తు ప్రభు వారు మన తండ్రి అయినటువంటి దేవుడు ఇద్దరు ప్రేమ స్వరూపులు కాబట్టి ఆ యొక్క ప్రేమని మన దగ్గరకి బదిలీ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మనం గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34, 35 వచనాలని ఒకసారి మనం చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరిని ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అర్థమైందండి? నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటని మనం ఇక్కడ ఆలోచన చేశాం. మీరు ఒకరినొకరు ప్రేమించాలనేటువంటి ఒక క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. ఇది ప్రభువు నుంచి మనం పొందుకున్నటువంటి కొత్త ఆజ్ఞ. ఈ యొక్క కొత్త ఆజ్ఞను బట్టి మనము సహోదర ప్రేమను నిలువురంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సమయమందు మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే సహోదర ప్రేమ పరలోకంలో నుంచి అనగా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి క్రీస్తు ప్రభు దగ్గర నుంచి మన మధ్యకి బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ సహోదర ప్రేమని పొందుకున్నటువంటి మనము ఈ లోకంలో దాన్ని ఏ రీతిగా కనపరుచుకోవాలి, ఆ యొక్క సహోదర ప్రేమను ఏ రీతిగా మనం వ్యక్తపరచాలి అనేటువంటి విషయాల్ని కొన్నిటిని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చదువుకుందాం. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. మనం ఇక్కడ చదవబడినటువంటి రెండో మాటల్ని మనం ఆలోచన చేస్తే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుడైనటువంటి ప్రభువుని మనం ప్రేమించాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ అయి ఉన్నది. మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి ఆ యొక్క మాటను పట్టు కూడా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క క్రొత్త ఆజ్ఞని ఈనాడు మనకు దేవుని దగ్గర నుంచి మనం ప్రభు ద్వారా పొందుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏ రీతిగా ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే అది ఎలా వస్తుంది? దానిని మనం ఎలా అభివృద్ధి చేసుకోగలం?
దానిని మనం ఏ రీతిగా పెంపొందించుకోగలం అనేటువంటి విషయము మనకు తెలిసి ఉంటేనే దానిని అమలుపరచడానికి అవకాశం ఉంటుంది. అది సహోదరుల మధ్య కానివ్వండి, స్త్రీల మధ్య కానివ్వండి, సంఘముల మధ్య కానివ్వండి, సమాజం మధ్య కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ యొక్క సహోదర ప్రేమను మనం వ్యక్తపరచాలంటే దాన్ని మనం ఏ రీతిగా అభివృద్ధి చేసుకొని ముందుకు వెళితే దాన్ని మనం వ్యక్తపరచగలమో మనకు తెలిసి ఉండాలి ప్రాముఖ్యంగా. ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 'క్షమించండి, నేను చదువుతాను, చిన్న కన్ఫ్యూజ్ అన్నమాట. మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దాన్ని చదువుకునే ముందు కొంచెం ముందుకెళ్తే, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, ఇది గమనించిన ముఖ్యంగా సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సహోదరి సహోదరులారా, మనం ఈ సమయమందు ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే, పరలోకమందున్నటువంటి దేవుడు మనకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు, సహోదర ప్రేమను పెంపొందించుకోవాలని. అయితే ఆ యొక్క కొత్త ఆజ్ఞని మనం ఏ రీతిగా అభివృద్ధి పరుచుకోగలం ఈ యొక్క లోకంలో ఆలోచన చేస్తే, మొదటగా అది భక్తి యందు మాత్రమే కుదురుతుంది. దేవుని యందు భక్తి లేకుండా, దేవుని యందు సహనము లేకుండా, దేవుని యందు ఆశానిగ్రహము లేకుండా, దేవుని యందు మనకున్నటువంటి ఆ యొక్క భక్తి లేకుండా మన సహోదర ప్రేమను మనము అలవాటు చేసుకోలేము. మనం భక్తిపరులుగా ఉంటే, దేవుని గ్రంథమునకు లోబడి ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి చదువుతూ అర్థం చేసుకుని ప్రకటించేవారుగా ఉంటే, గ్రంథానికి లోబడి ఉంటే మనం భక్తులు ఎక్కువగా పెరుగుతాము. అంటే మనకు ఎక్కువ భక్తి కలుగుతుంది దేవుడు అంటే. ఆ యొక్క భక్తిలో నుంచి మాత్రమే మనం సహోదర ప్రేమని, ఆ సహోదర ప్రేమ యందు మాత్రమే దయను మనం అమర్చుకోగలము, అంటే మనము అలవాటు చేసుకోగలము. నీకు భక్తి లేకుండా, నువ్వు నేను భక్తి పరులం కాకుండా, స్త్రీలైతే భక్తి పరురాలులు కాకుండా మనం ఎప్పటికి కూడా సహోదర ప్రేమను అలవాటు చేసుకోలేము. ఎందుకని మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్నటువంటి అనేక జనాంగాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క జనాంగాల్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య కానివచ్చు, ఒక కుటుంబం మధ్య కావచ్చు, ఊరు మధ్య కావచ్చు, ఇంకా స్నేహితుల మధ్య కావచ్చు, ఎడబాటు అనేది వస్తుంది. ఎడబాటుతో పాటు కోపాలు వస్తున్నాయి, వాటితో పాటు గొడవలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. జరిగించరానటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ వారికి వారుగా మనుషులు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే, వారికి దేవుడంటే భక్తి లేకపోవడము. పైన దేవుడున్నాడు, మనం చేసే ప్రతి పనికి వడ్డీతో సహా మనము దేవుని ఎదుట చెల్లించాల్సినటువంటి అవసరత ఉంది, దానికి శిక్ష వస్తుంది అనేటువంటి భయం వారికి లేదు, భక్తి వారికి లేదు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే
ఈ యొక్క సహోదర ప్రేమను అలవరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు పేతురు గారు ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేసేది ఏంటంటే, మీరందరూ ఆ యొక్క భక్తి యందు సహోదర ప్రేమను అలవాటు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి యొక్క వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు మనం ఈ యొక్క సహోదర ప్రేమను అలవాటు చేసుకోవాలని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ పేతురు గారు తెలియజేసేటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక, అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఇండుడి. దాని కింద కూడా శనగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయడం ఉంది. అయితే మనం ఆతిథ్యం గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఈ యొక్క వచనాన్ని మాత్రం నేను మీకు వివరిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ వింటున్నారని, మీరందరూ ఆలకిస్తున్నారని నేను ఈ సమయమందు ఈ యొక్క మాటలో మీకు తెలియజేస్తూ ఉంటున్నారు. అందరూ వింటున్నారు కదా. ఇప్పుడు చదువుకున్నటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దానికి ముందు 7వ వచనం కూడా చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండడి. ప్రేమ అనేక పాపాలను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకడి ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండడి. ఈ యొక్క లోకంలో మనం ఆలోచన చేస్తే ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుగా ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి లోకంలో. వారి యొక్క స్నేహము మంచిగా కొనసాగుతూ ఉన్నంత వరకు వారి మధ్య ఆ యొక్క స్నేహ బంధము మంచిగా నిలబడి ఉంటుంది. వారు ఒకరినొకరు తిట్టుకున్న సమస్య రాదు, కొట్టుకున్న సమస్య రాదు, ఒకరినొకరు కించపరుచుకున్న సమస్య రాదు. ఇవన్నిటినీ ప్రేమ కప్పేస్తుంది. ఎందుకంటే వారు ప్రాణ స్నేహితులు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న వైరం వచ్చేసి, అంటే వారు విడిపోయారు. ప్రేమ లేక విడిపోయి ఉండొచ్చు, లేదా నమ్మకం లేక విడిపోయి ఉండొచ్చు. విడిపోయిన తర్వాత వారిద్దరి మధ్య చిన్న మాట, ఒక అతను రోడ్లో వెళ్తూ ఉండి ఇంకొక అతను పక్కన చేరి జస్ట్ చీ అన్నా కూడా ఎలా అయిపోతుందంటే, వీడు నన్ను చూసి చీ అన్నాడా, చా అన్నాడా అనేటువంటి భావనలోనికి వెళ్ళిపోయి వారు ఏం చేస్తారంటే సమస్యలు సృష్టించుకొని గొడవలు వేసుకొని ఇంకా పెరిగి పెద్దవయ్యేంత వరకు దారితీస్తుంది. ఎందుకంటే ఆ యొక్క సహోదర ప్రేమ లేకపోవడం వలన, వారి మధ్య ప్రేమ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఏ కార్యక్రమమైనా, అది పాపం కావచ్చు, మంచి కావచ్చు, ఏదైనా సరే ప్రేమ కప్పేసింది ఇద్దరు స్నేహితుల మధ్య. అయితే ఆ స్నేహం విడిపోయిన తర్వాత ఆ ప్రేమ దానిని కప్పలేకపోయిందనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు దీన్ని జాగ్రత్తగా ఆలకించాలని కూడా మీతో నేను మాట్లాడుతూ ఉంటున్నాను, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రేమ అనేక పాపాలని కప్పుతుంది. కాబట్టి మనము సహోదర ప్రేమను పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం. మనం 13 చదువుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినట్లా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇక్కడ 14వ వచనాన్ని ఆలోచన చేస్తే, మనము సహోదరులను ప్రేమించుచున్నాం కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనం ఎరగాలి. ప్రేమ లేనివాడు మరణమందే నిలిచి ఉంటాడు.
ఇంత పెద్ద శిక్షణ అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని దాటిస్తూ ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది ఎంత పెద్దదైనా కానివ్వండి, దానిని దాటించగలిగేది ఒక్క ప్రేమ మాత్రమేనటువంటి విషయం ఈ సమయం ముందు మీరు ఆలోచన చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సహోదర ప్రేమ కలిగి కార్యక్రమాలు చేసినటువంటి పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? సంఘములు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అపోజిట్ పౌలు గారు తెలియజేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి రెండు మనం ఎగ్జాంపుల్కి చూసి మనం ముందుకు వెళ్దాం. నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఫిలోమోను పత్రికలో సహోదర ప్రేమ ఏ రీతిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. మీరు ఈ యొక్క వచనం అందరికీ తెలిసినటువంటిదే. ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి సారాంశము కూడా అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఫిలోమోను గారి దగ్గర ఒనేసిము వారి ఇంటి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు అతనికి, ఎవరికి, ఫిలోమోనుకి, ఆ యొక్క కుటుంబానికి వ్యతిరేకంగా అది ఏ కార్యక్రమైనా కావచ్చు, వారి దగ్గర నుంచి బయట వచ్చేసే అంత పెద్ద తప్పు చేయడం జరిగింది అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎవరు? ఒనేసిము గారు ఫిలోమోను ఇంట పెద్ద తప్పు అనేది చేశాడు. చేసిన తర్వాత అతను జైల్లో వేయడం జరిగింది. అక్కడ మన పౌలు గారు పరిచయం అవడం జరిగింది. ఆయనకు సువార్తను చెప్పడం జరిగింది. సువార్తను చెప్పి అతను మార్చిన తర్వాత ఒనేసిముని, నా బంధకాలలో నేను కనినటువంటి నా కుమారుడు అని గొప్పగా ఒనేసిము గురించి చెప్పడం జరిగింది. అంటే అంతకుముందు ఒనేసిము మామూలు మనిషే, కానీ తరువాత అతను క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, పౌలు గారు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి పూర్తిగా మారడము అనేటువంటిది జరిగిందని మనం ఆలోచించాలి. ఆ తరువాత అతని ద్వారానే ఒక పత్రిక రాసి ఫిలోమోనుకి పంపించడం జరిగింది. ఫిలోమోను దగ్గరికి పంపించినప్పుడు ఇక్కడ నిజమైనటువంటి సహోదర ప్రేమ ఉందా లేదా అనేటువంటి విషయం మనం ఆలోచన చేయాలి. పౌలు గారికి ఫిలోమోనుకి మధ్య ప్రేమ, అలాగే ఫిలోమోను గారికి ఒనేసిముకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సహోదర ప్రేమను మనం ఆలోచన చేయాలి. లోకములో ఉన్నటువంటి మనుషులైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒకరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు, ఒకరికి ఒకరు అపకారం చేసినప్పుడు, ఒకరికి ఒకరు అన్యాయం జరిగించినప్పుడు లేదా మోసం చేసినప్పుడు, వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు తిరిగి క్షమించే గుణం ఉండదు. దీన్ని మనం ముందుగానే చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే, పేతురు రాసిన 2వ పత్రికలో 1:7 భక్తి యందు సహోదర ప్రేమను మనం అమర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు భక్తిపరులు. ఒనేసిము గారు మారిన తర్వాత పౌలు గారు భక్తిపరులు, ఫిలోమోను గారు భక్తిపరులు, ఒనేసిము గారు భక్తిపరులు, ముగ్గురు భక్తిపరులు. ఈ భక్తిలో నుంచి సహోదర ప్రేమను అలవాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ ఒక కార్యక్రమం జరిగింది ప్రేమను బట్టి. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పౌలు గారు ఆ యొక్క పత్రికను రాసి ఒనేసిము చేత ఆయన దగ్గర పంపించినప్పుడు వారి యొక్క ఒనేసిము గారు వారికి ఎదురు వెళ్ళగానే, వారి ఇంటికి వెళ్ళగానే వారు చూడగానే వారికి ఏమనిపించుంటుందంటే, అతను ఏదో ఒకటి చేయాలి, ఇతను మనకు అపకారం చేసి వెళ్ళాడు లేదా ఇంట్లో ఏదో చెడు కార్యక్రమం చేసి వెళ్ళాడు అనేటువంటి ఫీలింగ్ మనసులోకి వచ్చి ఉంటుంది చూడగానే, ముఖాముఖిగా చూడగానే. కానీ
ఆ యొక్క పత్రికను చదివిన తరువాత ముందు పౌలు గారు ఫిలోమోనికి చేసినటువంటి మేలును బట్టి, వాక్యము ద్వారా అతనిని గొప్పగా దేవుళ్ళకి నడిపించిన విధానాన్ని బట్టి పౌలు గారు అక్కడ ఏమంటారంటే, అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడిగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నేను ఎడబాసిండను. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకుంటే, ఒక దగ్గర చెడు జరిగింది, ఆ చెడు నుంచి మనం బయట వెళ్ళిపోతున్నామంటే దేవుడు ఎందు నిమిత్తం చెడు జరిగించాడని ఆలోచన చేసి దానిని మంచిగా మార్చుకొని క్షమాగుణం కలిగి మనం అక్కడ మరలా ఒక మంచి క్రియను జరిగించాలంటే ప్రేమ అవసరం. ఇప్పుడు పౌలు గారు అదే తెలియజేస్తారు. అప్పుడు అందుకే నేను ఎడబాసాడు, ఈనాడు నీకు ప్రియ సహోదరుడిగా ఉండడం కోసం. ఒకవేళ అతడు నీకేమైనా అచ్చి ఉంటే అది నా లెక్కలో చేర్చు, ఎందుకంటే అది నీకు తీరస్తాను. అంత మాత్రమే కాదు, దాని లెక్కలోకి వెళ్తే నువ్వే నాకు చాలా ఇవ్వాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆత్మీయ స్థితిని బట్టి చెప్తున్నాడండి. వారికి భక్తి ఉంది కాబట్టి ఆ సమయంలో పౌలు గారు చెప్పినటువంటి మాటను బట్టి ఫిలోమోను గారు ఈ యొక్క పత్రికను చదివిన దాన్ని బట్టి ఫిలోమోను గారు ఒనేసిము వారి మధ్య ప్రేమ విస్తరించడం వల్ల ఆ యొక్క ఇంట్లో ఒక మంచి స్థితిలో ఒనేసిము గారిని ఉంచడం జరిగింది. ఇదంతా దేనిని బట్టి జరిగింది అని మనం ఆలోచన చేస్తే, వారికి భక్తి ఉంది కాబట్టి, భక్తిలో సహోదర ప్రేమని అలవాటు చేసుకున్నారు కాబట్టి, ఈ యొక్క సహోదర ప్రేమను బట్టి మాత్రమే ఇది జరిగిందనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక ఎగ్జాంపుల్ కూడా మనం ఆలోచించేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. ప్రియమైనటువంటి వారలారా, నేను మీకు ఇది కొత్తగా చెప్పట్లేదు, ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే, మనం అందరూ చదివినటువంటి విషయమే, నేర్చుకున్నటువంటి విషయమే, వినినటువంటి విషయమే. అయితే మీకు ఎగ్జాంపుల్గా గుర్తు చేశాను. ఫిలోమోను గారు, పౌలు గారు, ఒనేసిము గారు గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఎగ్జాంపుల్ కూడా అందరికీ తెలిసిందే, కానీ మీకు ఒకసారి గుర్తు చేయాలని ఆశపడి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా వింటున్నారని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ 15వ అధ్యాయం 25వ వచనం నుంచి ఒక 2 వచనాలు చదువుకుందాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అక్కయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడరి. అవును, వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే మాసిదోనియా వారు, అకయా వారు యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము వీరు కొంత చంద నిలువ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. వీరి గురించి మరొక వచనం కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటా వస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయములలో పరిశుద్ధుల కరికిన పరిచర్యలో పాలుపొందు విషయములలో మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని ఇంతగా చేయదురని మేము అనుకొనలేదు. ఈ 2 విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే, యెరూషలేములో ఉన్నటువంటి వారికి
మాసిదోనియా వారు, అక్కయ్య వారు వారి యొక్క సంగముల నుంచి ఎంత గొప్పగా ప్రేమను చూపించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వారు అవసరతలో ఉన్నప్పుడు, వారు అక్కర్లో ఉన్నప్పుడు చందా అని పోగు చేసి నిల్వ చేసి వారికి పంపించి వారి అవసరతల్ని తీర్చడం జరిగింది. వారు పేదలైనప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించిందని మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి వారలారా, కృప విషయంలో కానివ్వండి, పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్య విషయంలో వాళ్ళు పాలు పంపులు పొందుకోవడం మనస్ఫూర్తిగా చేశారు. వారికి ఉన్నటువంటి సామర్థ్యం మాత్రమే కాదు, సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారని నేను మీకు సాక్ష్యాన్ని చెబుతున్నాను. ఇంత గొప్పగా పౌలు గారి నోటి నుంచి ఒక మాట రావడం జరిగిందంటే వారు ధన్యులని మనం అనుకోవాలి. ఎందుకంటే వారు కష్టంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ కష్టంలో నుంచి కూడా పేద విధవరాలు ఏ రీతిగా అయితే తనకున్నదంతా సమర్పించిందో కష్టాల్లో నుంచి, అదే రీతిగా వీరు కూడా వారికి కష్టాలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ యెరూషలేములో ఉన్నటువంటి వారి కొరకు చందాన్ని పోగు చేసి నిల్వ చేసి వారికి పంపించారు. ఎందు నిమిత్తం జరిగిందంటే ఇది దేవుని యందు ఉన్నటువంటి భక్తి ద్వారా, ఆ భక్తిలో నుంచి వచ్చినటువంటి సహోదర ప్రేమ ద్వారా జరిగింది. వీరికి సహోదర ప్రేమ వీరు నిలువురముగా ఉంచుకున్నారు కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం పౌలు గారి దగ్గరకు వచ్చాం కాబట్టి పౌలు గారి గురించినటువంటి ఒక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. ఎందుకంటే నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, చూడండి. నేను 13 నుంచి చదువుతాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతవలను క్రీస్తు యేసువలను నన్ను అంగీకరించుతారు. మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ప్రియమైనటువంటి జనాంగమా, పరిశుద్ధులారా, గలతీయ సంఘంలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగి మీకు స్వార్థ ప్రకటించి తిని శోధనలో ఉన్న దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు. దేవుని దూతలాగా క్రీస్తు యేసులాగా నన్ను మీరు అంగీకరించితిరి. అయితే ఇక్కడ ఆయన చెప్పేటువంటి ఒక మాటని మీకు తెలియజేస్తున్నాను. శక్యమైతే మీ కన్నులో ఓడ బీకి నాకు ఇచ్చి వేసి ఉందిరని మీ పక్షం సాక్ష్యం పలుకుతున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప మాట పౌలు గారి ద్వారా గలతీ సంఘాన్ని గురించి చెప్పడం జరిగిందంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు, అద్భుతం అనిపించక మానదు. ఈనాడు ఇలాంటి ప్రేమ మనకు ఉందా అని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే సహోదర ప్రేమని నిలువురంగా మనం ఉంచుకోవాలంటే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేయాలి. ఆలోచన చేయండి. ఇక్కడ శరీర దౌర్బల్యము కలిగింది అంటే ఆయనకు శరీరంలో ఎలాంటి దౌర్బల్యం కలిగింది? అయినప్పటికీ సువార్త ప్రకటించాడా? గొప్ప విషయం. ఆ తరువాత ఆయనకు కలిగిన శరీర దౌర్బల్యాన్ని బట్టి ఒకవేళ అది కంటికి కలిగింది అని అనుకుంటే, వృద్ధాప్యంలో అతనికి కంటు చూపు మందగిచ్చిందని మనం దాని విషయంలో ఆలోచన చేస్తే, వాళ్ళ కన్నులు ఓడబెకి కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారికి ఇచ్చివేయడానికి సిద్ధపడిన అంతటి ప్రేమ గలతీయుల మధ్య ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ బల్లగుద్ది పౌలు గారు తెలియజేస్తూ సాక్ష్యం పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు ఇలాంటి ప్రేమని మన మధ్య ఉంచుకుంటేనే సహోదర ప్రేమ నిలవరంగా ఉంది అని మనం గొప్పగా చెప్పగలము. ఒకవేళ అలాంటి ప్రేమ మన మధ్య లేకపోతే మనలో సహోదర ప్రేమ లేదు అనేటువంటి విషయం మనము ఆలోచన చేయొచ్చు. నాకు ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. పౌలు గారికి వారి కన్నులు ఓడబీకి ఇచ్చేస్తామనేసి అంత తెగింపు వారిలో వచ్చిందంటే వారు దేవుళ్ళు ఎంత భక్తిపరులు, ఎంత విశ్వాసులు, దేవునికి ఆనుకుని జీవించేటువంటి గొప్పవారు అని నాకు అనిపించింది.
కాబట్టి మనము అలాంటి భక్తిపరులుగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను నేను ఈ సమయం ముందు. మరొక వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కొద్దిసేపు నేను ముగించేస్తాను, ఎందుకంటే సమయం ఆల్రెడీ అయిపోవస్తుంది. నేను తొందరగా చెప్పి మీకు ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక వచనం నేను చదువుతున్నాను, చూడండి. 13వ వచనం చదువుతున్నాను. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైయుండుడి, బలవంతులైయుండుడి. దీన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుని ప్రేమను పొందుకున్నటువంటి మనము, దానిని సహోదర ప్రేమగా కొనసాగిస్తున్నటువంటి మనము, అది భక్తి చేత మాత్రమే జరుగుతుందని నిరూపించినటువంటి మనము, మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమము ప్రేమతో చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము ఆ యొక్క కార్యక్రమాలు, దీన్ని మనం ఎలా చెప్పాలంటే క్రియలు అనాలి. క్రియలు లేని విశ్వాసం మృతమైనది, క్రియలు కలిగినటువంటి విశ్వాసము మృతమైనది కాదు. ఎందుకంటే ఈ క్రియలే మనకు లెక్క చెప్పడానికి వస్తాయి దేవుని దగ్గర. కాబట్టి ఈ యొక్క క్రియలు అన్నిటినీ కూడా మనము ప్రేమతోనే చేయవలసినటువంటి అవసరత ఉంది అని ఈనాడు నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక వచనం మనం చదువుకుందాం. ఇదే గలతీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి, ఆయన యొక్క ప్రేమని మనం పొందుకున్నాం కాబట్టి, ఆ యొక్క ప్రేమ మన మధ్య ఉంది కాబట్టి ఈ యొక్క ప్రేమ మాత్రమే నిలుస్తుంది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అనేటువంటి విషయము మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చివరి వచనం చదువుకొని నేను ముగిస్తాను. ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ, మనం ఇది ఇంతకుముందు చదువుకున్నాం అనుకున్నాను, చదివాము. సరే, ఇదే చివరిగా చదువుకొని ముగించుకుందాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఏ కార్యమైనా కానివ్వండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రేమతో కార్యక్రమాన్ని జరిగిస్తేనే అది ఫలవంతంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఆలోచన చేయాలి. ప్రేమ లేకుండా మనం ఏ యొక్క కార్యక్రమం చేసినా కూడా అది ఫలవంతంగా ఉండదు. ఎందుకని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ప్రేమ దేవుని నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 5వ అధ్యాయం 3వ వచనం గుర్తు చేస్తాను. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దీనిని ప్రేమించుట, దేవుని ప్రేమించుట ఆయన, క్షమించండి, 2వ వచనం చదువుతాం, చూడండి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. నువ్వు దేవుని ప్రేమించావు అంటే, ఆ యొక్క దేవుని ప్రేమ నీలో ఉంది అంటే, ఆయన ఆజ్ఞలన్నీ నువ్వు గైకొన్నావు అనేటువంటిది సత్యము. ఆయన ఆజ్ఞలని నువ్వు గైకొన్నావు అంటే ఏ యొక్క ఆజ్ఞను మేరలేదు, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నట్టుగా ఆ యొక్క పాపాన్ని నువ్వు చేయకుండా ఆయన యొక్క ఆజ్ఞలు అన్నిటినీ నువ్వు లోబడ్డావు, ఆయన ఆజ్ఞలన్నిటిని నువ్వు జరిగించావు అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమించావు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పటి వరకు సహోదర ప్రేమను నిలువురముగా ఉండనీయుడనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసాం.
మొదటగా హెబ్రీలకు రాసిన పత్రిక 13:1 తీసుకొని, ఈ ప్రేమ దేవుని దగ్గర నుంచి క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి, క్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి ఒక క్రొత్త ఆజ్ఞగా మనకు అందించబడిందని, ఈ యొక్క ఆజ్ఞ క్రొత్తగా ఇవ్వబడింది కాబట్టి దీనిని మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే మనం భక్తి పరులమై ఉండి భక్తిలో కొనసాగే వారమై ఉండాలని, ఆ రీతిగా భక్తి కలిగి ఉంటేనే సహోదర ప్రేమను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఎందుకు మనం అభివృద్ధి చేసుకోవాలంటే మంచి కార్యక్రమాలు చేయడానికి, తద్వారా అన్ని విషయాల్లోనూ ప్రేమ మనకు సహాయం చేస్తుంది కాబట్టి అందు నిమిత్తం దాన్ని అలవాటు చేసుకోవాలని, అంత మాత్రమే కాకుండా మనం ఫిలోమోను పత్రిక నుంచి, అలాగే రోమా పత్రికలో మాసిదోనియా అకయ వాళ్ళ గురించి, అలాగే గలతీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా కూడా చూసాం. వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలే వారి మధ్య ఉన్నటువంటి సహోదర ప్రేమకు తార్కాణాలు. కాబట్టి ఇంత భక్తి పరుల్ని మనం ఆలోచన చేసి వారికి లోబడి జీవిస్తూ ఉన్నటువంటి మనము అదేవిధంగా భక్తిలో మనము కొనసాగనటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. వీటన్నిటిని బట్టి మనం ముందుకు వెళుతూ భవిష్యత్తులో దేవుని యొక్క కృపను బట్టి ఇప్పుడు కూడా సహోదర ప్రేమను నిలువురముగా ఉంచుకొని మనము ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చివరగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. పాత నిబంధన నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. ఈ రీతిగా మనము మన కుటుంబంలోనూ